అందరికీ నమస్కారం అండి. నా పేరు రంగయ్య కొనపిరెడ్డి, పెడన 12వ వార్డు. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. పెడలలో రైతులకు వచ్చే ఇబ్బందుల గురించి, పెడల పారిశుద్ధ్యం గురించి ఇప్పుడు ప్రజెంట్ మాట్లాడటం జరుగుతుంది. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఆవులు విచ్చలవిడిగా రోడ్ల మీద వదలటం, విచ్చలవిడిగా రోడ్డు మీద వదిలి యాక్సిడెంట్లకు గురి చేసి పిల్లలతో బళ్ళ మీద వెళ్ళాలంటే ఫ్యామిలీ భయభ్రాంతులతో వెళ్తున్నారు. ఎక్కడ కాలు ఇరుగుద్దో, ఎక్కడ తల పగులుద్దో అన్న భయంతో ఉంటున్నారు. అలాగే రైతులు పంట నష్టం ఆవుల వల్ల జరుగుతుంది. ప్రకృతి కషాయం కక్కుతుంది ప్రస్తుతం రైతుల మీద. ఈ ఆవులను వదిలి యమపాశం వదులుతున్నారు ఆవుల యజమానులు. రైతుల మీద ఆవులతో వదిలి యమపాశం వదులుతున్నారు. మరి ఇంకా తట్టుకోలేని పరిస్థితి రైతులు గనక అధికారులు, మున్సిపాలిటీ అధికారులు కానీ, నాయకులు కానీ అందరూ కూడా స్పందించి తక్షణమే ఈ ఆవుల్ని అరికట్టాలని. ఎంతమందికి అర్జీలు పెట్టుకున్నా పట్టించుకోలేని పరిస్థితి. ఎన్ని సంవత్సరాలు చూసుకున్నా ఇదే పరిస్థితి. గతంలో కమిషనర్ గారు వచ్చారు, లాస్ట్లో ఆయన అరికట్టినట్టు ఇంకా ఏ కమిషనరు అరికట్టలేదు. మరి ఎందుకనో ఈ ఆవులను అరికట్టడం వల్ల వీళ్ళకి భోజనాలు పిలుపులు ఉండవనో అరికడతం లేదు, ఓటింగ్ పడలేదనో, బ్యాంకింగ్ ఉండదు మాకు అనో అరికడతం లేదో అర్థం కావట్లేదు. మున్సిపల్ కమిషనర్ గారు మరి ఏం చేస్తున్నారో తెలియదు. పారిశుద్ధ్యం గురించి వచ్చేటప్పటికి ముఖ అరవిందం అని ఆయన విన్యాసాలు ఎలా ఉన్నాయి అంటే కమిషనర్ గారి ముఖ అరవిందం వరకే చూస్తున్నాడు. అంటే పడన పట్టణంలో మెయిన్ రోడ్డు ఒకటే అందంగా ఉండాలని చూస్తున్నాడు. మిగతా విషయాలన్నీ కూడా వాటిల్లో పారిశుద్ధ్యం అది శూన్యం. కూటమి ప్రభుత్వం మీద వన్నె తెచ్చేలాగా చేయట్లా ఈయన కమిషనర్ గారు. కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వాన్ని జయప్రదంగా చేయాలి, మంచి సస్యశ్యామలంగా ఉన్నాయి వార్డులు అనేలాగా ప్రజల్లో చైతన్యం రావాలి మాకు. అలా కాకుండా ఈ కమిషనర్ మీద భారీ అంచనాలతో ఉంది బ్యాడ్ నేమ్. ఎందుకనంటే స్వీపర్ల నుంచి కానీ ఎక్కడి నుంచి అన్నా కానీ ఎవరైనా సరే శభాష్ అనే విధానం ప్రజల్లోంచుకొని శభాష్ అనే విధానం మటుకు కమిషనర్ గారి మీద లేదు. కమిషనర్ గారు అన్ఫిట్ పెడన పురపాలక సంఘ కమిషనర్ గారు అన్ఫిట్ అనే వస్తుంది. దయచేసి ఇప్పటికైనా ఆయన ధోరణి మార్చుకుంటారో, లేదంటే ఈ పెడల్లో మనం సరి చేయలేము అని అనుకుని మరి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటారో, ఈ పెడన నగరాన్ని ముఖ అరవిందం మానేసి ఒళ్ళంతా శుభ్రం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉంటే బాగుంటది. ఈ పారిశుద్ధ్యం విషయంలో కూడా ఒళ్ళంతా శుభ్రం చేసుకుంటేనే అందంగా ఉంటది. ముఖ అరవిందం అని ముఖం మీద గంధాలు రాసుకుంటే ఏముంది, సున్నాలు రాసుకుంటే ఉపయోగం ఏముంది? ముఖ అరవిందం ఒకటే చూసుకోకూడదండి. కమిషనర్ గారు మొత్తం బాడీ అంతా క్లీన్ చేసుకుంటేనే మనం ఆరోగ్యం ఉండగలం. అది చూడండి. కూటమి ప్రభుత్వం మీద బురద చల్లుతున్నారు మీరు కూటమి ప్రభుత్వానికి వన్నె తెచ్చేలాగా చేయండి. అప్రదిష్టి తేమాకండి. మా కూటమి ప్రభుత్వానికి అప్రదిష్టి పాలయ్యేలాగా చేయమాకండి. జై హింద్. అండి, మొన్న ఈ మధ్యన కాలంలో PGRS అనే ప్రోగ్రాం పెట్టారు. గవర్నమెంట్ అధికారులు, గవర్నమెంట్ కలిసి PGR అనే అంశం పెట్టారు. దాని మీద ధర్మిళ మేము PGRS లో ఆక్రమణ చెరువులు, మున్సిపల్ ఆస్తులు PGRS లో హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని మేము అర్జీలు పెడతాం జరిగిందండి. ఆ అర్జీలు పెట్టిన తర్వాత ఒకసారి మాకైతే సర్వేర్ వచ్చి ఒక చెరువుని సర్వే చేశారు. అది సుమారు 4 ఎకరాల 1 సెంట్ వచ్చింది. అది ఇప్పుడు ప్రజెంట్ 20 సెంట్ల చెరువు మాత్రమే ఉంది. మిగతాది అంతా ఆక్రమణకు గురైందండి. ఇట్లాంటి చెరువులు పెడన నగరంలో చాలా ఉన్నాయి సార్. ఆ చెరువుల గురించి కూడా అన్నిటి గురించి కూడా PGRS లో పెట్టామండి. ఈ కమిషనర్ గారు ఎక్కడో చిన్న ఆక్రమణకు గురైందని పోలీసుల సహకారంతో అత్యుత్సాహంతో చాలా గ్రేట్ నేను అని చెప్పేసి ఆక్రమణ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అదే అతి ఉత్సాహం ఈ 4 ఎకరాలు మిగతా చెరువుల మీద ఉన్న ఎకరాలు కబ్జాకు గురైన వాటిని
ఆక్రమించుకున్న వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం వల్ల కాని పరిస్థితి కమిషనర్ది. ఏమన్నా అడిగితే తీపి కౌరు, మా ఆస్తులు మాకు అప్పచెప్తున్నారు సార్, మీరు ఏం అడగట్లేదుగా, మీ సొంతంగా మీరు మా ఆస్తులు అప్పచెప్తున్నారు అన్న ఒక తీపి కౌరు మాత్రమే చెబుతారు. తజ్మాదంతా శూన్యం. ఈ అయ్యగారికి మరి ఎవరు వెనకాలండి సలహాలు చచ్చు సలహాలు ఇస్తున్నారో తెలియదు, కానీ ఈయన ప్రణాళిక మాత్రం శూన్యం. ఈయన ఆలోచన కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్న ఉద్దేశం లేదు. ఈ ట్యాక్సులు కానీ ఏమైనా సరే, లేఅవుట్లు అయినా సరే, ముడుపులు ముట్టుతున్నే సాలు నాకు అనుకుని కూర్చుంటున్నారా ఏమిటి అనేది అర్థం కాని పరిస్థితి. ఈ కమిషనర్ గారి ధోరణి అస్సలు బాగలేదు. ఎక్కడ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కూడా ఎవరు కూడా శబాష్ అనే ధోరణి మటుకి కమిషనర్ గారి మీద దృష్టిలో కమిషనర్ గారి మీద లేదు. గనుక ఈ పీజీఆర్ఎస్ లో నేను ఒక్కనే కాదండి, మిగతా అంశాల మీద చాలా మంది పీజీఆర్ఎస్ లో పెట్టారు. సేమ్ వాళ్ళు కూడా పట్టించుకోని పరిస్థితి, ఒక కాగితం పంపించేసి కన్నీళ్లు తుడుస్తున్న పరిస్థితి. ఈ పీజీఆర్ఎస్ అనేది ఎందుకు పెట్టారో అర్థం కాని పరిస్థితి. పెట్టారు, అధికారులు స్పందించట్లేదు. ఈ కమిషనర్ అనే అతను చాలా విడ్డూరంగా చూస్తున్నాడు అప్లికేషన్లు పెట్టిన వాళ్ళ మీద. ఎందుకంటే ఏమైంది వీళ్ళు పెట్టారు, ఇంత మాత్రం చేయాలా, మనం ఏం చేసేది అని తప్పుదోవ పట్టించేసి మాకు కన్నీళ్లు అర్జీ పెట్టిన దారులకి ఫోన్లో చెప్పేసి కన్నీళ్లు తుడుస్తున్నారు. దీని గురించి పట్టించుకోని పరిస్థితి. ఎలా ఉందంటే మా పెడన నగరంలో ప్రజలందరికీ డౌన్ టౌన్ కమిషనర్ అనేలా ఉందండి. శబాష్ కమిషనర్ అని కాదు, ప్రజల్లో ప్రశంసలు పొందుకునేలాగా పరిపాలనలో మీ ఉద్యోగ ధోరణి చక్కగా నిర్వహించండి. చెప్పుడు మాటలని చెప్పులో రాయి వేసుకుని నడవండి చాలా ఇబ్బంది పడతారు. చెప్పుడు మాట అంటే చెప్పులో రాయి వేసుకున్నట్టే అర్థం. కనుక ఆ చెప్పులో రాయి తీసి చెప్పుడు మాటలు ఇంట మానేస్తే మీ ఉద్యోగానికి ఒక వన్నె వస్తుంది, అభినందనలు వస్తాయి, మంచి మంచి స్పందనలు వస్తాయి, సన్మానాలు వస్తాయి. అవి కావాలి ప్రజల నుంచి మనకి. రాళ్ళు విమర్శలు కాదు సార్. దీని గురించి మేము చాలా గట్టిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే ఇస్తున్నారో మరి తెలియట్లేదు, కానీ ఎవరు వెనకాలండి నడుపుతున్నారో కమిషనర్ అర్థం కావట్లేదు. కానీ ఎలా ఉంటుందంటే జన సైనికులు కూడా కొంచెం ఓర్పుతో ఉంటున్నారు, నేర్పుతో సహనంతో ఉంటున్నారు. ఆ సహనాన్ని కోల్పోతే వారు వంశపోరుగా ఉంటది. ఇది మనం వాస్తవం. దయచేసి కమిషనర్ గారు, మీ పీజీఆర్ఎస్ లో ఏవైతే పెట్టామో ఆ అంశాలన్నింటినీ మాకు ఇమీడియట్లీగా తక్షణమే మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. చేసుకొని ఎడల మీరు ఒక నిర్ణయం మాకు రాతపూర్వకంగా మేము ఎందుకు చేసుకోలేకపోతున్నాను, ఈ నాయకుడు అడ్డం వస్తున్నాడు అని క్లియర్ గా రాసి మాకు ఇవ్వండి. నేను దాని మీద మేము అధినాయకుడికి మా పవన్ కళ్యాణ్ దృష్టికిను, మున్సిపల్ చైర్మన్ అయిన ఎవరు మినిస్టర్ నారాయణరావు గారికి కూడా మేము నిరామరం ఇస్తాము, ఒక అర్జీ ఇస్తాము. మీ మీద ఒక అర్జీ కూడా పంపిస్తాం జరుగుతుంది. దయచేసి మీరు ఇప్పటికైనా సరే మార్చుకోండి, చెప్పుడు మాటలు వినమాకండి. దయచేసి పేరు కీర్తి నిలబెట్టేలాగా కూటమి ప్రభుత్వానికి వన్నె తెచ్చేలాగా చేయండి. లేకుంటే తసరవల బొడ్డు జనసేన అంటే ఏంటో చూపిస్తాం. తస్సరవల బొడ్డు జనసేన అంటే ఏంటో చూపిస్తాం. జై హింద్.